అండి నాగరాజు మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నారు. పుష్కరాల్లో తిథుల ప్రకారమే పిండ ప్రదానం చేయాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆ పుష్కరాలు ఆచార్య ప్రకారం వస్తాయా చేయటానికి? మా నాన్నగారు ఫలానా అమావాస్య నాడు పోయారు, పుష్కరమా నువ్వు అమావాస్య నాడు రా అంటే వస్తుంది. ఆ ప్రశ్న ఏంటి? పుష్కరాలలో ఏ రోజైనా పితృ ఆరాధన చేయవచ్చు. పితృవు పితామహ ప్రపితామహ. పుష్కరాల్లో కానీ, గయలో కానీ, బ్రహ్మకపాలంలో కానీ, కాశీలో కానీ తిథులతో సంబంధం లేదు. మనం ఏనాడు వెళుతామో ఆనాడు శ్రాద్ధం చేస్తాం, పిండ ప్రదానం చేస్తాం. అది వారికి అందుతుంది. ఇంట్లో కూడా ఒక సాంవత్సరికం తిథి అంటామే, అది తప్ప అవి కాక ఇతరత్ర చేయాలనుకుంటే తిథితో పని లేదు. మనం ఇప్పుడు ఆచారాన్ని మర్చిపోయాం. పాత రోజుల్లో మంచి సలక్షణమైన పండితుడు, బ్రాహ్మణుడు, మహాతేజ్ సంపన్నుడు, మహానుభావుడు ఇంటికి వచ్చి ఆ రోజు శ్రాద్ధం, నాన్నగారి పేరు మీద వారికి అన్నదానం చేస్తాం, అన్నం పెడతాం, శ్రాద్ధమే. ఆ రోజు ఏం రోజు అవసరం, ఒక ఏకాదశి తప్ప ఏకాదశి నాడు చేయకూడదు. ఇతరత్వ అన్ని దినాల్లో పెద్దలు వచ్చారు, అయ్యా మీరు వచ్చారు కదా ఇవాళ శ్రాద్ధం చేస్తారు మా అన్నగారి పేర, మీరు కూర్చోండి, సంతోషం. అది విధానం. తండ్రికి పెట్టడానికి తిదివారం ఎందుకు? చనిపోయిన రోజు చేసే అది వేరు, అది ఆ పవిత్ర కార్యక్రమం. ఇది ఉత్సాహంతో భక్తితో ప్రేమతో చేస్తున్నాం. తిథి సంబంధం లేదు. పుష్కరాల్లో కానీ, గయలో కానీ, కాశీలో కానీ, బ్రహ్మకపాలంలో కానీ, అలాగే ప్రతి నదీ తీరంలో, ప్రతి క్షేత్ర తీరంలో చేసేటువంటి పిండ ప్రదానానికి తిథితో సంబంధం లేదు. మనం ఏనాడు అక్కడికి చేరుకుంటామో ఆనాడు చేస్తాం, వారి అనుగ్రహాన్ని పొందుతాం. మరి ఉత్తరం చూద్దామండి.